గౌరవ సలహాదారులు ఉన్న తర్వాత హైదరాబాద్ బుక్ ఫేర్ పరుగులు పెడుతోంది. ఎన్ని సూచనలు, ఎన్ని అభిప్రాయాలు, ఎంత అద్భుతమైనటువంటి మార్గదర్శనం. మా మార్గదర్శి మా పెద్ద ఆయన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రిమండలి సహచరుడు, మిత్రులు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, తమ మేల్కోట గారు, మన్నించాలి సభాధ్యక్షుడు కవి యాకూబ్ గారు, రామచంద్రమూర్తి గారు, కోదండరామ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సభాధ్యక్షుడు మాట్లాడుతూ 2 మాటలు మాట్లాడమని చెప్పిండు. అధ్యక్షుని సూచన, ఆయన మాటలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడికి 1-2 కిలోమీటర్ల దూరం పోతే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. అటువంటిది కాకుండా సభాధ్యక్షుని సూచనలు పాటిస్తూ 2 మాటలు చెప్తాను. పుస్తకం అంటే ప్రేమ. పుస్తకం చదివే అలవాటు ఉంది. అది నన్ను మెలుపు ప్రచురణలు బాలరెడ్డి గారు ప్రచురణకర్త, బాలరెడ్డి గారిని దగ్గరికి తీసుకొచ్చి, ఎందుకంటే బాలరెడ్డి గారి పుస్తకాలు ఏవైతే ఆయన ప్రచురిస్తారో చాలా సంస్థలు ఆ పుస్తకాలను ప్రచురించాలి. ఆయన ఒక రోజు వచ్చి, నేను రామచంద్రమూర్తి గారు, రమా మేల్కోట గారు, కోదండరామ్ గారు సలహా మండలి సభ్యులుగా ఉండాలి. నేను అనుకున్నా, అడగంది ఇచ్చేదే సలహా కదా, మళ్ళీ సలహా మండలి ఎందుకు? అయితే ఆయన ముందే ఊహించుంటాడు, ఊరుకోడు, వీళ్ళు ఏదో సలహాలు ఇస్తూనే ఉంటారు కదా, మనం అడగకుండాను ఒక సలహా మండలి ఒకటి పెట్టిండు. న్యాయం అయితే మేము ఇచ్చే సలహాలు ఏముండవు, మేము సలహాలు ఇస్తే వాళ్ళు స్వీకరించేటివి ఉండవు. మీరందరూ విని ఉంటారు. మార్గదర్శక మండలి అనుభవాలు, దానికి సలహా మండలి అని పేరు పెట్టాను. అయితే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం, పుస్తకాలకు సంబంధించిన ఉత్సవం, ఎంతోమంది మిత్రులు, ప్రచురణకర్తలు, రచయితలు, సాహిత్యవేత్తలు ఎంతోమంది ఉన్నటువంటి ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం. ఇంతకుముందు సభాధ్యక్షుడు చెప్పినట్టు హైదరాబాద్ బుక్ ఫేర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి సభను ప్రారంభించడం అంటే తెలంగాణ సమాజం ప్రస్తుత తరుణంలో సరైన దిశలో ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజాన్ని విపరీతంగా ప్రేమించేటువంటి వ్యక్తి. మనందరి పట్ల ఎంతో ప్రేమ ఉంటే తప్ప ముఖ్యమంత్రి గారికి కొన్ని నిమిషాల సమయమైనా చాలా కష్టం. పుస్తకాలను ప్రేమిస్తే, పుస్తక ప్రియులను ప్రేమిస్తే సమాజాన్ని గౌరవించినట్టు. ఇదొక కొత్త ఒరవడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ ఒరవడి
ఇట్లాగే కొనసాగాలని. 2 మాటలు మాత్రమే మాట్లాడమన్నారు కనుక 2 మాటలు మాట్లాడి మీకు అందరికీ నమస్కరిస్తూ సెలవు.